ఈ వీడియోలో మనం తెలుగు మూవీ అయిన మెర్సీ కిల్లింగ్ రివ్యూ తెలుసుకుందాం భయ్య. ప్రెసెంట్ ఇది ఆహా అండ్ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు మూవీ ఇది. డ్యూరేషన్ వచ్చి 2 hours 9 minutes ఉంటుంది. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకటరమణ ఎస్. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది మన ఇండియాలోనే ఆర్టికల్ 21 బేస్ చేసుకుని తీసిన మూవీ భయ్య. ఆర్టికల్ 21 ఏంట్రా అంటే, కొంతమంది వ్యక్తులు కొన్ని వ్యాధులతో బాధపడుతుంటారు, అంటే క్యూర్ లేని వ్యాధులతో బాధపడుతుంటారు. సో అలాంటి వాళ్ళని అఫీషియల్ గా చంపేయడం అనే ఆప్షన్ అన్నమాట ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని ఉన్నది. సో దానికే మెర్సీ కిల్లింగ్ అన్న టైటిల్ కూడా పెట్టారు. ఈ మూవీ మొత్తం కూడా ఆర్టికల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిన్ లీడ్స్ ఇందులోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ వాళ్ళ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీ మెర్సీ కిల్లింగ్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ కొత్త కూర్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీ మొత్తానికి నాకు నచ్చిన పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ భయ్యా. నాకు చూస్తున్నప్పుడు కొంచెం కాన్సెప్ట్ అయితే కొత్తగా అనిపించింది. ఇలాంటిది ఒకటి ఉందా అన్న డౌట్ కూడా వచ్చి నేను గూగుల్ సెర్చ్ కూడా చేసా, ఉంది. సో నాకు అందుకే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అండ్ అక్కడక్కడ మూవీలో కొన్ని పోర్షన్స్ బాగున్నాయి భయ్యా, చాలా లిమిటెడ్ పోర్షన్స్, అది ఎక్కువ ఉన్నాయని చెప్పను. ఫ్యూ పోర్షన్స్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించే, అంటే కొంచెం సెట్ అయింది మూవీ టోన్ కి వాటికి. అండ్ కొంచెం క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానీ, కొన్ని సీన్స్ లో ఆ క్యారెక్టర్స్ చేసే పనులు కానీ కొన్ని ఉంటాయి పర్టికులర్ గా, అవి కొంచెం నాకు బాగా నచ్చాయి. అంటే పర్టికులర్ గా ఇవన్నీ చెప్పలేను, మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. అంతే భయ్య, ఉన్నవన్నీ నాకు నెగిటివ్సే. ఎందుకంటే ఇలాంటి చిన్న మూవీస్ తీసుకుని ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు కాన్సెప్ట్ కి స్టిక్ అయి ఉంటే చాలా బాగా ఉంటుంది మూవీ మొత్తం. బట్ అనవసరమైన యాక్షన్ సీన్స్ కానీ, అనవసరమైన ఫైట్లు కానీ పెట్టేసి, ఎక్కువ అవసరం లేకపోయినా ఎక్కువ క్యారెక్టర్స్ ని మూవీలో ఇన్వాల్వ్ చేస్తే వాటన్నిటి వల్ల కూడా మనం మూవీకి కొంచెం డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఇక్కడ అదే ఫేస్ చేశాను. చాలా వరకు వాటి వల్ల నేను డిస్కనెక్ట్ అయిపోయాను అండ్ కొంచెం చిరాకు కూడా వచ్చేది. అంటే చాలా సీన్స్ కూడా వీళ్ళు ఏం చేశారంటే స్ట్రెచ్ చేశారు బాగా. సింపుల్ పాయింట్ ని కూడా చాలా టైం లాగినట్టు అనిపించింది నాకు. అవి కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అండ్ డ్యూరేషన్ 2 hours 9 minutes అయినప్పటికీ కూడా ఎందుకో లెంతీ అనిపించింది బాగా. అండ్ మ్యూజిక్ ఇలాంటివన్నీ కూడా యావరేజ్ అనిపించినాయి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. బట్ నేను ఇంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేనులే మూవీ నుంచి. ఎడిటింగ్ కొంచెం బాగుంటుంటే బాగుంది భయ్య. అక్కడే కొంచెం క్వాలిటీ మిస్ అయింది అనిపించింది. కొంచెం ఎడిటింగ్ కొంచెం బెటర్ ఉండొచ్చు. ఇంక మీరు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీరు ఈ మూవీకి ఇచ్చి మీ 2 hours 9 minutes టైం అయితే ఫుల్ గా అయితే వర్త్ ఇట్ కాదు. ఇట్ వాజ్ యావరేజ్ మూవీ. ఒకసారి కాన్సెప్ట్ కోసం చూడాలనుకుంటే చూడొచ్చు భయ్య. ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొంచెం అడల్ట్ సీన్స్ ఉంటాయి, రొమాన్స్ సీన్స్ అని కాదు నేను చెప్పేది, కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఇలాంటివి. మీరు చూడాలనుకుంటే చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. సో మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.